హలో మై డియర్ చికెన్ లవర్స్. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి. దానికోసం నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడా కారము, సాల్టు, అలాగే గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా కార్న్‌ఫ్లోరు, అలాగే కొద్దిగా శనగపిండి, ఇంకా లెమన్ జ్యూసు, కొద్దిగా కలర్ కోసం పసుపు, అలాగే కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు, కొత్తిమీర అలా అన్నీ వేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. కలిపేటప్పుడు ఇది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా అంటే ఒక్కొక్కటి విడివిడిగా ఉండేటట్లే కలుపుకోవాలి. చూసారు కదా నేను కొద్దిగా వాటర్ వేసుకున్నా, అవి సరిపోతాయి. మరీ ఎక్కువ వేసుకున్న మిగతా మసాలా అంతా గిన్నెలో ఉండిపోతుంది. అందుకని మసాలా దానికి పట్టేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కలు అందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. లేకపోతే లోపల ఉడకదు, పైన మాడిపోతుంది. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాటిని కలపాలి. లేకపోతే మొత్తం దానికి ఉన్న మసాలా అంతా ఊడిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేను దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. చికెన్ ఆయిల్లో ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. ఈ ఫ్రై అయిన చికెన్ పీస్లో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తెలుసు కదా, బుజ్జమ్మ కిచెన్ ఓన్లీ చికెన్.